ఏపీ టుడేకి స్వాగతం. బొత్స సత్యనారాయణ గారు నైతిక విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి చెంది ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, డీలా పడినటువంటి వాళ్ళు ఉన్నారో, మొన్నటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మరి చక్కటి సేద తీరేటటువంటి తిరిగి నమ్మకం విశ్వాసం కలిగేటటువంటి ఒక మంచి అచీవ్మెంట్ అనేది బొత్స సత్యనారాయణ గారి ద్వారా వైఎస్ఆర్సీపీకి సాధ్యమైంది. ఆయన నిన్ననే ముందుగానే చెప్పారు. ఆంధ్రజ్యోతి విలేకరు ప్రశ్నిస్తే, అమ్మా మీరు 13 తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ లో ఉండదు అనేది ఆయన విశ్వాసం. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థలకు ప్రతినిధులు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి సాహసం చేయకపోవటానికి కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 400 మంది వ్యత్యాసం వైఎస్ఆర్సీపీకి కూటమికి. వైఎస్ఆర్సీపీ వెనుక 615 మంది ఓటర్లు ఉంటే కూటమి వెనుక 215 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారి చాణక్యం వల్ల ఏం జరిగిందంటే, కూటమి వాళ్ళు కొనుగోలు చేద్దామనుకున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లు కొందరు ఎంతమంది అయితే ఉన్నారో అంతకన్నా 10 మందిని ఎక్కువగానే బొత్స సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి లాక్కోగలిగారు. ఇది ఎలా సాధ్యమైందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ పనిని కూడా చేయలేకుండా చేతులు ఎత్తేసినందువల్ల. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 100 కోట్లే వదిలిపెట్టిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని విమర్శించలేదే. నేను వాగ్దానాలు ఇచ్చాను, మరి ఇక్కడ 100 కోట్లే ఉన్నాయి, నేను ఏం చేయలేనని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చారు. మరి ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడారు, ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు, ప్రజలకు ఊతంగా నిలబడ్డారు. కరోనా కష్టకాలంలో రోగం నయమై ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళ చేతుల్లో కూడా 2,000 రూపాయలు డబ్బులు పెట్టి పంపించినటువంటి మానవీయ ప్రభుత్వం అది. అలాంటి ప్రభుత్వాన్ని కాదని సూపర్ 6 మాటలు నమ్మి తెచ్చుకున్నటువంటి కొత్త ప్రభుత్వానికి చుక్కలు చూపించే రోజులు రానే వచ్చినాయి కేవలం 2 నెలల కాలంలో. ఎందుకంటే ఏదో ఎవరికైనా ఆశే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి డబ్బు ఒక లెక్క, మేమంతకన్నా ఎక్కువ ఇస్తాం, మహిళా శక్తి సూపర్ 6 అంటూ మరి 1000 రూపాయలు పెన్షన్ పెంచారు, 1500 ప్రతి మహిళకు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, నిరుద్యోగికి 3000 రూపాయలు నెలసరి అన్నారు. ఈ రకంగా అద్దు ఆపు లేకుండా హామీలు ఇచ్చి పారేశారు. ప్రజలు ఆశపడ్డారు, ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటటువంటి పలావ్ కన్నా చంద్రబాబు పెట్టేటటువంటి బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. అయితే పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి కేవలం 2 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఈ కారణంతో స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు అమ్ముడుపోయే వాళ్ళు
ఎవరు కూడా దుర్పిణి చేసి చూసినా కానీ కనపడలా. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వైఎస్ఆర్సీపీలో నుంచి ఈ సమయంలో వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కండవ కప్పుకోవడానికి ఎవ్వడం ముందుకు రాల. ఎందుకంటే భయంకరమైనటువంటి పరాజయం పొందింది వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా విశాఖ జిల్లాలో. బొత్స ఝాన్సీ గారు ఘోరంగా ఓడిపోయారు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోయారు. అటువంటి చోట ఆయన మరలా స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎమ్మెల్సీలో చట్టసభల్లోకి అడుగు పెట్టడం అంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైఫల్యంలో కూడా కింద పడ్డా పై చేయి మాదే అన్నట్టుగా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఒక విచిత్రమైనటువంటి వాదనను పైకి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు హోందాతనంగా ప్రవర్తించారంట. చంద్రబాబు నాయుడు గారు హోందాగా ప్రవర్తించి ఉండకపోతే ఆనాడు 2019 ఎన్నికలకు ముందు 2014-19కి మధ్యలో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయి ఆయన రాజకీయ జీవితం సమాధి అయిపోయినట్లుగానే బొత్స సత్యనారాయణ గారి రాజకీయ జీవితం కూడా సమాధి అయిపోయి ఉండేదనంట. చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించినటువంటి హోందాతనం వల్ల జరగలేదంట. ఈ అజ్ఞానులు, ఈ కవరింగ్ మహానుభావులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని దెబ్బతీయడానికి సొంత చిన్నాలను ఓడించింది. అది కూడా వాళ్ళ సొంత జిల్లా పెట్టని కోట, కంచుకోట, కాంగ్రెస్ కి తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో దెబ్బ కొడితే మరి జగన్మోహన్ రెడ్డిని ఇక లేవకుండా కొట్టొచ్చు అనుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు. పై చేయి అయింది. మరి అదే పని ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేకపోయారు? అసలు ప్రజల మధ్యకు వచ్చి జవాబు చెప్పుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కానీ అక్రమ మార్గాన్న ఒకవేళ వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ప్రజలు చీ కొడతారనేటటువంటి భయంతో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కనీసం సాంప్రదాయాలు కూడా పాటించకుండా పోతే ప్రజలు ఉమ్మి వేస్తారనేటటువంటి భయంతో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి పదజాలం నేను ఉపయోగించాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టని వారే గాని అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అది వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వంశీ కృష్ణ యాదవ్ రాజీనామా వల్ల ఏర్పడినటువంటి ఖాళీ, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు స్థానిక సంస్థల్లో, కాబట్టి మేము దానికి పోటీ పెట్టము అని చెప్పి ఉండాలి. చెప్పలేదు కదా. చెప్పకపోగా గండి బాబ్జీని అక్కడ పోటీ చేయమని అడిగారు. ఆయన అన్ని లెక్కలు తీసుకొని స్థానిక నాయకుడిగా నాకు వద్దు బాబు అని దండం పెట్టాడు. ఆ తర్వాత పీలా గోవిందుని బతిలాడారు. ఆయన కూడా అన్ని బేరీజులు వేసుకొని అన్ని లెక్కలు వేసుకొని బొత్స సత్యనారాయణ గారిని ఢీకొనడం కష్టం, అదే బొత్స సత్యనారాయణ అనేటటువంటి బలవంతుడైనటువంటి నాయకుడిని కానీ అక్కడ కానీ వేసి ఉండకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయా స్థానిక సంస్థల నేతలందరినీ కూడా తాడేపల్లికి పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించి ఉండకపోతే ఖచ్చితంగా పోటీ పెట్టి ఉండేవాళ్ళు. ప్రజాస్వామ్యం కూని కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఒలువలు వలచటానికి వీళ్ళు ప్రయత్నం చేసి కాచుకొని గోతికాడ గుంత నక్కల్లాగా కాచుకొని కూర్చున్నా కానీ అమ్ముడు పోవటానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేడు.
ఈ పరిస్థితిలో స్థానిక నేతలు ఎవరు కూడా అంగీకరించకపోయేసరికి బైరా దిలీప్ చక్రవర్తి ఇతను మొన్న అనకాపల్లి సీటును ఆశించాడు. అతనికి ఎరవేశారు, అబ్బాయి నువ్వు ప్రయత్నం చేసుకో, నీకు సీట్ ఇస్తున్నావు అని చెప్పేసి అన్నారు. అతను చాలా తెలివిగా బైరా దిలీప్ చక్రవర్తి అవకాశం లేకుండా ₹1 ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి కాదు. అతను ఏం చేశాడంటే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను కంటెస్ట్ చేస్తాను, కానీ నా డబ్బులైతే మాత్రం నేను కంటెస్ట్ చేయను. కూటమి అధికారంలోకి వచ్చింది, మీరు నయాన పెడతారో భయాన పెడతారో, వాళ్ళని ప్రలోభపెట్టి ఓట్లు ఎలా వేయించుకుంటారో మీ ఇష్టం. నేనైతే నామినేషన్ వేయడానికి సిద్ధం, ₹1 కూడా నేను ఖర్చు పెట్టను అని చెప్పేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తన ఆత్మ లాంటి సీఎం రమేష్ దగ్గరికి కబురు పెట్టాడు. రమేష్, నీ సీటుని, నీకు ఇచ్చిన సీటు ఇతని త్యాగం వల్లే వచ్చింది, ఇతను తప్పించి నీకు ఇచ్చాం, ఇతని ఖర్చు నువ్వు పెట్టుకో అని చెప్పేసి అడిగాడు. దానికి నాయన, నిన్నటి వరకు నేను పార్లమెంట్ ఎన్నికల్లో 100 కోట్ల పైగా నేను ఖర్చు పెట్టి, ఇప్పుడు మరలా డబ్బులు ఖర్చు పెట్టి నేను ఓట్లు కొనుగోలు చేయలేను, నాకు అవసరం లేదు, నేను ₹1 కూడా మీకు పెట్టను అన్నారు. దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో మరి అక్కడ బొత్స సత్యనారాయణ గారిని తట్టుకోలేక తగుదునమ్మా అంటూ ఈ రోజున పోటీ చేయబోవటం లేదు అని ప్రకటన చేశారు. దానికంట కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారికి హుందాతనానికి అభినందనలు తెలియజేశారంట. ఆహా, ఏమి డ్రామాలండి ఇవి. ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా వివేకానంద రెడ్డి గారి మీద పోటీ పెట్టి వివేకానంద రెడ్డి గారిని ఓడించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. బీటెక్ రవిని గెలుపు కారణమైన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. నెల్లూరు జిల్లా పరిషత్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా అనేక పర్యాయాలు వాయిదా వేయించి దొంగ దెబ్బతీయాలని, కొనుగోళ్లకి ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని ప్రయత్నం చేసి, ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది కాబట్టి టాస్ వేసి, ఆ టాస్ లో వైఎస్ఆర్సీపీ గుర్తున్న వాళ్ళ గుర్తున్నట్టు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగలిగింది. ప్రకాశం జిల్లాలో కూడా బలం అధికంగా ఉన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నేరుగా అయితే గెలవలేడని ఈదర హరిబాబుని ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయించి అక్కడ ఈదర హరిబాబు చేత రాజకీయం నడిపించింది చంద్రబాబు నాయుడు గారు కదా. చివరికి ఆ ఈదర హరిబాబు వైఎస్ఆర్సీపీలో చేరి పదవి నిలబెట్టుకున్నాడు, అది వేరే సంగతి. కానీ చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నకపోతే విశేషం, ఇలాంటి అప్రజాస్వామిక ఎత్తులు వెయ్యకపోతే విశేషం. చంద్రబాబు నాయుడు ఏంటి హోందాతనంగా ప్రవర్తించడం ఏంటి? అతని డిక్షనరీలో ఉందా చంద్రబాబు నాయుడు హోందాతనంగా ప్రవర్తించడం అనేది? లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూయించి ఎన్టీఆర్ నుంచి అధికారంలో నుంచి లాక్కున్నప్పుడు చంద్రబాబు నాయుడు హోందాతనం ఉందా? అధికార దాహం ఉందా? అధికార దాహం ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుని డిమోరలైజ్ చేయడానికి ఎంత ఘోరమైనటువంటి పదాలను వాడారు. కోక చూస్తే ఆగలేడని, వ్యభిచారని. మరి ఎన్టీ రామారావు గురించి వాడినటువంటి పదాలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, వీళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది ఛానళ్ళ వాళ్ళు, గెలవడం పెద్ద లెక్క కాదంట, కానీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారంట ఈ 4.5 ఏళ్ళు
చూసారా, అప్రజాస్వామికం అనే ప్రయోగం వాడుతూనే ఉంటారంట. అది కాదు ఇక్కడ విషయం. పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమందినైతే లాక్కోగలిగారో అంతకన్నా 4-5 ఓట్లు ఎక్కువ మందినే టీడీపీ నుంచి తనకున్నటువంటి పరిచయాలతోటి బొత్స సత్యనారాయణ గారు తన వైపు లాక్కోగలిగారు. దానివల్ల ఈ పోటీ పెట్టి ఎన్నికల్లో కానీ ఓడిపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇది ఈవీఎం ప్రభుత్వం, ప్రజలు ఓట్లేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కానే కాదు. ఒక మంచి ప్రభుత్వాన్ని ఓడించి ఒక మాట తప్పే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకొని తప్పు చేశాము అని ప్రజలు ఆలోచనలో ఉన్నటువంటి ఈ తరుణంలో వాళ్ళ ఆలోచనలకు మరింత బలం చేకూర్చే విధంగా పోటీ చేసి కానీ ఓడిపోతే ఈ ఎన్నికల్లో ఈవీఎం లేవు కాబట్టి, బ్యాలెట్ తో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలిచింది అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో బలపడుతుందని భయంతో మానేశాడు. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో చెప్పినాయి, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా వైసీపీకే లాభం, పోటీ చేయకపోయినా వైసీపీకే లాభం అని చెప్పినాయి. కాకపోతే ఇక్కడ ఈ లాభాల్లో తేడా ఏంటంటే, పోటీ చేసి ఓడిపోయిన దాని వల్ల వచ్చినటువంటి నష్టం కన్నా పోటీ చేయకుండా కలిగేటటువంటి నష్టం బెటరు అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి చివరి రోజు అయినటువంటి ఈ రోజు 13వ తారీఖు నాడు ఉదయం ప్రకటించారు. అంటే చివరిదాకా ప్రయత్నం చేసినట్టే కదా. ఇప్పటిదాకా ప్రయత్నాలు చేసి అడ్డగోలుగా అమ్ముడు పోవటానికి ఎవరు దొరక్క, అమ్ముడు పోయేవాడు ఎవడు లేడని, పోటీ చేయటానికి ఒక నిర్ణయం పోటీ వద్దు, హోందా రాజకీయం చేయడానికి ఒక నిర్ణయం చేసేవాడు అయితే 6 సభ్యులతోటి కమిటీని ఎందుకు వేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు? ఆ కమిటీ రిపోర్ట్లు ఏమి ఇచ్చిందో ఏమైనా చెప్పారా మీరు? ఏమీ కాదు. వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని, వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు అనేటువంటి బొత్స సత్యనారాయణ గారిని చట్టసభలో అడుగు పెట్టనీయకుండా చేయాలని మీరు చేయని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు వికటించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మీరు పోటీ నుంచి విరమించుదాగా ఇచ్చారు, హోందాగా వదిలిపెట్టేశారు. బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితాన్ని పరిరక్షించాడు. ఇప్పుడు కొత్త రాగం అందుకున్న భవిష్యత్తులో బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతాడు. సిగ్గుబెట్టల వీళ్ళకి. ఎంతప్పటికీ కూడా ఎదుటివాడు పతనమైతే, ఎదుటివాడు నాశనమైతే మేము బ్రతుకుతామనే గాని, మేము మంచి చేసి ప్రజలకు మేలు చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకుందామని మాత్రం ఆలోచనలు మాత్రం వీళ్ళకి రానే రావండి. నమస్తే.